ఒంగోలులో రీకౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. మాజీ మంత్రి బాలినేని ఫిర్యాదుతో మళ్లీ కౌంటింగ్ షురు అవుతోంది. అయితే ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు ఈ రీకౌంటింగ్ జరగబోతోంది. ఒంగోలులోని భాగ్యనగర్లో ఈవీఎంలను భద్రపరిచిన గోడాన్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలో ఓట్ల రీకౌంటింగ్ జరుగుతోంది. అయితే రీకౌంటింగ్ ప్రక్రియలో గెలిచినటువంటి అభ్యర్థి దామచర్ల జనార్దన్ కూడా పాల్గొనబోతున్నారు. మాజీ మంత్రి బాలినేనితో సహా 26 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ దామచర్ల జనార్దన్ గెలుపొందారు బాలినేని పైన. అయితే ఈ ప్రక్రియకు కట్టాల్సిన మొత్తాన్ని 5.44 లక్షలు కట్టారు బాలినేని. ఉదయం 10 గంటల నుండి కూడా కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. సో ఇప్పటికీ మరికొన్ని నిమిషాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 4 రోజుల పాటు ఈ ప్రాసెస్ జరగబోతోంది. ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి ప్రత్యేక అధికారి కూడా హాజరు కాబోతున్నారు ఈ కౌంటింగ్ ప్రక్రియకి. స్పెషల్ కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి నిర్వహణాధికారిగా కొనసాగుతారు. ఆయన నియమించినటువంటి కలెక్టర్ తమీం అన్సరియా అటు ఝాన్సీ లక్ష్మిని నిర్వహణాధికారిగా నియమించారు. ఇక మొదటిసారి జరుగుతున్న ఈ ప్రక్రియ ఏం ఫలితాలు ఇస్తుందని కూడా అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. బాలినేని అక్కడ ఆయన ఒంగోలు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ మంత్రి కూడా వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన ఓడిపోయిన తర్వాత చాలా కాలం పాటు కూడా నియోజకవర్గం అడుగుపెట్టలేదు. ఈ మధ్య కాలంలోనే నియోజకవర్గం అడుగుపెట్టి ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ని రీకౌంటింగ్ కోరారు. దానికి కావాల్సిన మొత్తాన్ని 5.44 లక్షల పూర్తి అమౌంట్ కూడా పే చేశారు. ఈ రోజుతో రీకౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ప్రత్యేక కలెక్టర్గా ప్రత్యేక అధికారిగా ఝాన్సీ లక్ష్మిని నియమించారు. సో ఈ రోజు నుంచి మరికొన్ని నిమిషాల్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. బాలినేని గెలిచినటువంటి దామచర్ల మరొక 26 మంది అభ్యర్థుల యొక్క మరొకసారి ఓట్ల లెక్కింపు జరగబోతోంది. సో మరి ఈ ఫలితాలు, ఈ ఓట్ల లెక్కింపు తర్వాత ఎటువంటి అనూహ్య ఫలితాలు రాబోతున్నాయనేది ఒక ఉత్కంఠగా రేపుతున్న పరిస్థితి. ఎస్, మా ప్రతినిధి శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. శ్రీనివాస్, సో కరెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అంటే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతున్న నేపథ్యంలో మొదటగా బాలినేని కోరిన తీరుపై టీడీపీ రియాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి? ఈ రోజు నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? వైసీపీ టీడీపీ ఎటువంటి అనుమానాలని, ఎటువంటి సందేహాలను రేకెత్తిస్తున్నాయి? ఇది మొత్తానికి రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ ప్రక్రియ కూడా మొత్తం రాష్ట్రం రాజకీయ నాయకులు మొత్తం కూడా ఇక్కడ చూపు అయితే ఒంగోలు నియోజకవర్గం మీద ఉంది. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో కొన్ని అవతకలు జరిగాయని చెప్పేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని అదేవిధంగా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కూడా 12 కౌంటింగ్ కేంద్రాల్లో అత్యధిక మెజార్టీ వచ్చింది. ఈ కౌంటింగ్ కేంద్రాల్లో గతంలో ఎన్నడూ రాని విధంగా మెజార్టీ వచ్చింది. కాబట్టి తన అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్కి 5,44,000 రూపాయలు రుసుము కూడా చెల్లించారు. దీని మీద అనేక పర్యాలు పరిశీలన అనంతరం కూడా ఎన్నికల కమిషన్ రీకౌంటింగ్ అంటే మాక్ పోలింగ్ కి అయితే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ భాగ్యనగర్లో ఉంటే ఈవీఎం భద్రపరిచిన గోడంలో 12 కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలు మరొకసారి చెక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 12 కూడా ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతున్న ఈ ప్రక్రియ 6 రోజులు జరిగే ప్రక్రియ రోజుకి 2 ఈవీఎం యంత్రాలను పరిశీలనకు తీసుకున్నటువంటి అధికారులు మొత్తం కూడా 6 రోజులు జరిగే ఈ ప్రక్రియలో ఎవరు ఈవీఎం నుంచి కూడా ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చాయని చెప్పేసి మరొకసారి కౌంట్ చేసే ప్రక్రియ. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారిగా ఝాన్సీ లక్ష్మి అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారి అయితే నియమించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి పర్యవేక్షణ అయితే జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ఇక్కడ ఈవీఎం యంత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ ఈవీఎం యంత్రాల్లో ఎవరు గెలిపారు అంటే గతంలో ఏమైనా పొరపాట్లు జరిగినాయి, ఈ పొరపాట్లు మరొకసారి పునరుద్ధరణ తీసుకునేందుకు కోసం కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కదా. మొత్తానికైతే దీని మీద రాజకీయ రంగంలో చూసుకున్నట్టు ఇప్పటి వరకు కూడా ఇటు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గానీ అదేవిధంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఈ ప్రాంతానికి వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికీ షెడ్యూల్ ప్రకారం కూడా అయితే మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఒంగోలు నగరానికి కూడా రాని పరిస్థితి. మరో పక్క అయితే దీన్ని పట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపేందుకు నాకైతే ఇది అవసరం లేదు, ఓడిపోయిన వాళ్ళు చూసుకున్న ప్రక్రియని ఇప్పటికీ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాలకు వచ్చలేదు. అతనికి ఉన్నట్టు షెడ్యూల్లో కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నట్టు కూడా ఎక్కడ తెలియదు. కానీ మొత్తానికి పోటీలో అయితే ఎవరెవరు ఉన్నారో 26 మందికి కూడా ఇక్కడ జిల్లా అధికారులు అయితే కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వచ్చి ఏదైనా అనుమానాలు అంటే వ్యక్తం చేయాలి, ఈ పరిశీలన మొత్తం కూడా పర్యవేక్షించాలనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే వారికైతే ఆదేశాలు ఇవ్వడం కూడా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది అయితే వచ్చారు, కొంతమంది రాలేదు. ఎవరు వచ్చారో ఎవరు అనేది లేకుండా మొత్తం ఎన్నికల కమిషన్ అధికారి ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ఈవీఎం యంత్రాలకు సంబంధించి కూడా స్పెషల్ అధికారులు కూడా రావడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో మొత్తం ఈవీఎంలు ఈ రోజు అయితే కౌంటింగ్ ప్రక్రియ రోజుకు 2 ఈవీఎం లెక్క కూడా మొత్తం ఈ 6 రోజులు అంటే 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా జరుగుతున్న ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తిగా కొనసాగించి మరోసారి రిజల్ట్స్ తెలియజేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.
అంటే శ్రీనివాస, అంటే ఇక్కడ దామచర్ల గెలుపు ఖాయమైపోయింది, చాలా అత్యధిక మెజార్టీతో గెలిచాను, ఓడిపోయిన వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నప్పటికీ గతంలో ఒంగోలుకి చాలా ఎలక్షన్స్ తర్వాత చాలా దూరంగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు అక్కడికి వచ్చి రీకౌంటింగ్కి కోరారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు ఆయన. పూర్తి స్థాయిలో మరొక అంటే అక్రమం జరిగింది ఎన్నికల్లో అని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కార్యకర్తల మధ్య ఎటువంటి ఉత్కంఠ రేపుతోంది, ఎందుకంటే పరస్పరంగా కొన్ని వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కార్యకర్తల విషయంలో కూడా పూర్తిగా పోలీసులు అయితే పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే కూడా సంబంధించిన నాయకులకి కేవలం నాయకులు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి రావాలి కానీ అనుచరులతోటి కానీ అదేవిధంగా కార్యకర్తలకు ర్యాలీలు అదేవిధంగా భారీ ఫాలో అప్ తోటి అయితే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలుగా ఈ జరుగుతున్న ఈ కౌంటింగ్ సంబంధించి అయితే పూర్తిగా ఉత్కంఠ ఉంది. కానీ కాతే ఇటు ఇప్పటికే గెలిచినటువంటి దామచర్ల జనార్దన్ కానీ అతను అంచరు వర్గం కానీ కొంత స్తబ్దతగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 37,000 పైగా అత్యధిక మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో మాకు మెజార్టీ తగ్గవసరం లేదు, ఈవీఎంలో పూర్తి స్థాయిలో అయితే సక్రమంగా జరిగాయి కాబట్టి మేము రాష్ట్రం మొత్తం కూడా అత్యధిక సీట్లు సాధించుకోవడం కూడా జరిగిందని చెప్పేసి దామచర్ల జనార్దన్ అదేవిధంగా అతను అంచరు వర్గం చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ కేంద్రం వరకు కూడా వైసీపీ నాయకులు కానీ దానికి సంబంధించిన మాజీ మంత్రులు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఈ కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన దాఖలాలు అయితే కనిపించలేదు. మొత్తానికి అతను హైదరాబాద్ లో ఉండి కొద్ది చక్రం తిప్పుతున్నారని చెప్పి తెలుస్తుంది. కాకపోతే దానికి సంబంధించిన లాయర్స్ ఎవరైతే ఉన్నారో పార్టీలకు సంబంధించి వారికి సంబంధించి లీగల్ అడ్వైజర్స్ అయితే వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంది. దానికి సంబంధించి ద్వితీయ శ్రేణి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం మొత్తం కూడా పరిశీలించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీస్ శాఖ వారు అదే విధంగా రెవెన్యూ శాఖ వారు అయితే తమ జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తిగా కూడా పోలీసు బందోబస్తులో ఆ 2 అంచెల భద్రత అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఒక ఐడెంటిటీ కార్డులు ఏర్పాటు చేసి ఐడెంటిటీ కార్డులో ఉన్న వారికి లోన్కి అదేవిధంగా దానికి సంబంధించిన ఆ రసీదు అదేవిధంగా స్లిప్ లో ఉన్న వారిని బట్టి లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఎవరిని బట్టి వాళ్ళకి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే పూర్తి స్థాయిలో పోలీస్ కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు. అంటే శ్రీనివాస్, ప్రస్తుతం రీకౌంటింగ్ ప్రక్రియ మొదలైందా? ఉదయం 10 గంటలకి ప్రారంభమైంది. ఇప్పుడే మనం చూస్తున్నాం వెనక వాహనంలో అయితే జిల్లా కలెక్టర్ తమ అన్సారీ అయితే వచ్చారు. అక్కడ ఎన్నికల ప్రక్రియ అయితే పరిశీలిస్తున్న పరిస్థితి. అంటే రోజుల వారీగా ఏ రోజు కౌంటింగ్ సంబంధించిన రిజల్ట్స్ ఆ రోజే ప్రకటించే అవకాశం ఉందా, లేదంటే అన్ని రిజల్ట్స్ ఒకటేసారి ప్రకటిస్తారా? లేదు, ఏ రోజుకు సంబంధించి ఆ రోజు ప్రకటిస్తారా లేకపోతే ఈ 19 నుంచి 24 వరకు జరిగే మొత్తం 12 కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలో ఒకే రోజు ప్రకటిస్తారని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ అయితే తెలియజేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే జరుగుతున్న రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా మొట్టమొదటిసారి ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ప్రక్రియ కూడా కొద్ది గూఢంగా ఉంచుతున్నారని అధికారులు చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా విలేకరులు అడిగినా కూడా సమాధానం చెప్పిన జిల్లా కలెక్టర్ తమేం అన్సారీ అయితే కూడా ఇప్పుడు ఇంకా నోరు తెరపని పరిస్థితి. ఈ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ రోజుకి రిజల్ట్ ఆ రోజు తెలియజేస్తారా లేకపోతే మొత్తానికి 12 కేంద్రాలకు సంబంధించి ఒకే రోజు తెలియజేస్తారని చెప్పేసి మొట్టకైతే జిల్లా కలెక్టర్ తెలియాల్సిన పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, సో మొత్తం మీద ఒంగోలులో మరొకసారి రీకౌంటింగ్ జరగబోతోంది. రీకౌంటింగ్ సంబంధించి బాలినేని ఆయన రీకౌంటింగ్ కోరారు. ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కి దీనికి కావాల్సిన పూర్తి రుసుము కూడా చెల్లించారు. 5.44 లక్షల రుసుము కూడా ఇప్పుడే చెల్లించారు. అయితే ఈ రోజు నుంచి రీకౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. అయితే గెలిచినటువంటి దామచర్ల మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చాలా అత్యధిక మెజార్టీతో గెలిచాను, ఎటువంటి అక్రమాలు జరగలేదు, ప్రజల అభిప్రాయం మేరకే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యానంటూ కూడా ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దగా లైట్ తీసుకుంటున్నారు, ఈ విషయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు ఆయన. ఇక బాలినేని అయితే హైదరాబాద్ లో ఉంటూనే పూర్తి స్థాయి ఇక్కడ విషయాన్ని మొత్తం కూడా ఆయన నడిపిస్తున్నారనేది ఒక చర్చ ప్రారంభమైంది. సో ప్రస్తుతానికైతే రీకౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 4 రోజుల వరకు కూడా ఈ రీకౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం కనబడుతోంది.